कंपाउंड वॉल की तरफ से दिया हूँ, जल्दी से जल्दी करने की कोशिश करो। सोचो से पेंडिंग है। मोबाइल साइलेंट ना कर लो। నా ఆదోని ముస్లిం సోదరులకందరికీ కూడా ప్రార్థన సందర్భంగా శుభాకాంక్షలు. ఆదోని ముస్లిమ్స్ అతి పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మసీదు సుమారుగా 400 సంవత్సరాల కిందట కట్టినట్టు మసీదు, ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేసుకునేటువంటి మసీదు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ మసీదులో ఈరోజు నేను కూడా వీళ్ళందరితో కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ మధ్యనే జరిగినటువంటి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నేను ఆదోనిలో ఉన్న ముస్లిం సమస్యలన్నిటినీ కూడా అక్కడ అందరి ముందు పెట్టడం జరిగింది. ఒకటి, ఈద్గాకు సంబంధించిన సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. సుమారుగా 300 సంవత్సరాలకు ముందు కట్టినటువంటి ఈద్గా శిథిలావస్థకు చేరుకుంది, పడిపోతా ఉంది, సగానికి ఆల్రెడీ పడిపోయింది. దీన్ని మళ్ళీ నిర్మించుకుంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ పర్వదినాల్లో అక్కడ నమాజ్ చేసుకునే అవకాశం వస్తుంది. అది చాలా పవిత్రంగా భావిస్తారు నా సోదరులందరూ కూడా అని వాళ్ళకి చెప్పాను. గత 5 సంవత్సరాలు కాదు, 10-20 సంవత్సరాలుగా అది పడిపోతుందని తెలిసినా సరే దాన్ని నిర్మించడం లేదనేది దారుణం. అది అన్ని రాజకీయాలు చేయకూడదు. ఇది వేరే, రాజకీయాలు వేరే. ముస్లిం సోదరులందరినీ కూడా ఇంతకాలం మోసం చేసినారు. ఏదో పేపర్లు తీసుకొని వచ్చి మీకు డబ్బులు వచ్చేసినాయి ఇదిగా కట్టేస్తున్నామని చెప్పి మోసం చేయడం సరైంది కాదు. నేను ముఖ్యమంత్రి గారితో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. డబ్బులు లేవు అంటే డబ్బులు లేవని చెప్పచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు డబ్బులు లేవండి, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాము, కడతాము అని చెప్పచ్చు. అది అర్థం చేసుకుంటారు సోదరులు కూడా. అరే నిజంగా ప్రభుత్వం కష్టాల్లో ఉంది, డబ్బులు లేవు, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇస్తాము, కడతాము అంటే అర్థం చేసుకుంటారు. కానీ ఏదో పేపర్ తెచ్చి డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి ముస్లిం సోదరుల్ని, ముస్లిం సమాజాన్ని మోసం చేయడం సరైంది కాదు అని ముఖ్యమంత్రి గారికి నేను ఆ పేపర్ మీరు ఇచ్చిన, నాకు ఇంతకుముందు ఈద్గా కమిటీ వాళ్ళు పేపర్ ఇచ్చున్నారు, ఆ కమిటీ పేపర్ కూడా ఆయనకి ఇస్తే ఆయన కూడా కరెక్ట్గా చెప్పినావు నువ్వు అని చెప్పినాడు. అదే సందర్భంలో పేద ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటారు? పేద ముస్లిం పెళ్లి చేసుకోవాలంటే ఏ కళ్యాణ మండపానికి వెళ్ళినా సరే 20,000, 25,000, 50,000 ఖర్చు అవుతా ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళందరి కోసం షాదీఖానా అని అప్పుడు మొదలుపెట్టారు. దాని మధ్యలో సడన్గా ఆపేశారు. నేను కూడా ఒకసారి వెళ్ళి చూశాను దాన్ని పూర్తిగా. అది కూడా పడిపోతుంది, వదిలేస్తే అది పునాదులు ఉన్నాయి, ఒక ఫ్లోర్ పైన కప్పేసి ఉన్నారు, అది కూడా పడిపోతుంది. దాంట్లో అందరూ కూడా పోయి జనాలు మందు తాగుతూ ఉన్నారు, రకరకాల చెడ్డ పనులన్నీ చేస్తూ ఉన్నారు. పాపం పెద్ద ఒక ఆయన ముందు షాప్ ఉంటుంది, ఆయన కాపలా కాస్తూ ఉంటాడు. దాన్ని అయినా ఎంతకాలం కాపలా కాస్తారు? పేద ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవడానికి, తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకోవడానికి ఒక స్థలం కావాలి. దాన్ని దయచేసి తొందరగా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగాను. అలాగే మంత్రికి కూడా చెప్పాను. మూడవది, మిలాద్ నబీకి సంబంధించిన సమస్య. నేనే వ్యక్తిగతంగా, సార్ కూడా నన్ను ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిలాద్ నబీ గ్రీటింగ్స్ చెప్పడానికి నేను పెద్దల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళి 2-3 చోట్ల చూపించినాడు. అది అన్ని చోట్ల జరిగేది కాదు, ఆదోనిలో ప్రత్యేకంగా జరిగేది. అన్ని ఊర్లలో జరగదు అలాగా. అన్ని చోట్ల కూడా అట్లా ఎగ్జిబిషన్ పెట్టి వెంట్రుకలు చూపించడం, గోర్లు చూపించడం, ఆ వస్తువులు చూపించడం, ఎగ్జిబిషన్ లాగా చూసి మనమంతా దాన్ని పవిత్ర వస్తువులుగా చూసి సంతోషపడడం, ఇవన్నీ కూడా అన్ని ఊర్లో జరిగేవి కాదు. నేను అసెంబ్లీలో ప్రత్యేకంగా చెప్పినాను ముఖ్యమంత్రి గారికి, ఆదోనికి స్పెషల్ అండి అది. అవన్నీ పెట్టుకోవడానికి, ఆ ఉత్సవాన్ని పెద్దగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేయండి, డబ్బులు ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను, బ్రహ్మాండంగా చేసి చూపిస్తాను, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అని లాస్ట్ టైం మిలాద్ నబీ వాళ్ళు జరిగిన విషయాన్ని ఆయనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా.
ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. ఇన్ని విషయాలు తెలుసుకున్నావు నువ్వు తక్కువ టైంలో, ఇంత లోతుగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నావు నువ్వు, మాకెవరు చెప్పలేదు, చెప్పి ఉంటే ఎప్పుడో చేయగలిగేవాళ్ళం, చెప్పలేదు ఎవరు కూడా. నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావు, నన్ను అభినందించినారు కూడాను. అలాగే చాలా సమస్యలు, పేదరికం, ముస్లిం సమాజంలో ఉన్న పేదరికాన్ని, అలాగే నిరుద్యోగం, పేదరికాన్ని బయటికి తీసుకురావాల్సి ఉంది. చదువు మధ్యలో ఆపేస్తూ ఉన్నారు, చదువు మధ్యలో ఆపేసి ఏదో వర్క్కి వెళ్తూ ఉన్నారు, అవి చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉంది. వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ కావాలనే ఉద్దేశంతో నేను ఆటో నగర్ గురించి నేను గట్టిగా మాట్లాడినాను. ఏమండి, సుమారు 15,000 మంది ఎక్కువ, దానికి ఏర్పాట్లు కావాలి, దానికి అన్ని కూడా చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. సో దానికోసమని నేను ఆటో నగర్ కావాలండి. ఆటో నగర్ గురించి ఎంత మోసం చేసినారంటే అసలు కడుపు తరుక్కుపోతుంది. ఆటో నగర్ ఇస్తామని చెబితే పాపం పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ 33 లక్షలు 10 సంవత్సరాల కిందట 33 లక్షల రూపాయలు అప్పట్లో ఏపీఐసికి పే చేసినారు, గవర్నమెంట్కి పే చేసినారు. ఆ రోజు నుంచి ఒక చోట స్థలం చూపించినారు, ఆ స్థలం చూపించి అక్కడ ఆటో నగర్ ఇస్తామన్నారు. మళ్ళీ పాపం వీళ్ళు పేదవాళ్ళు కదా, నోరెత్తి మాట్లాడలేరు కదా, అందువల్ల అదే లేదు, ఆ స్థలం లేదన్నారు, అది ఆక్రమించుకున్నారు. సుమారుగా 90 ఎకరాలు ఆక్రమించుకున్నారు. మళ్ళీ ఇంకో చోట ఇస్తామన్నారు, అక్కడ చూపించి దాన్ని ఇప్పుడు ఇది కూడా లేదన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగే లోపల, స్థలం విలువ పెరిగే లోపల దాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు 3వ ప్లేస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే పేదవాళ్ళు కాబట్టి, నోరెత్తి గట్టిగా అడగలేరు కాబట్టి, ఏమి చేయలేరు కాబట్టి మీరు వాళ్ళు భయపెట్టి ఆ విధంగా అణిచేస్తారా? ఇది ఎంత అన్యాయం. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు కుటుంబాలు పోషించుకోవాలి కదా, ఎలా బతుకుతారు? మనం వసతులు ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం వైపు నుంచి. కేవలం అన్నీ కూడా కబ్జాలు చేసుకొని, అన్ని మేము బాగుంటే సరిపోతుంది, మేము తినేస్తే సరిపోద్ది అనుకుంటే ఎలా? ఇప్పటిదాకా ఇలాగా ఎన్నో అక్రమాలు చేసుకుంటా వచ్చినారు. కానీ ఇప్పటికైనా ఆగాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్రమాలు ఆపడమే పనిగా పెట్టుకున్నాను. ఎక్కడ ఈ దౌర్జన్యాలు లేవు, మీరందరూ చూసే ఉంటారు. దౌర్జన్యాలు లేవు, గూండాగిరి లేదు, అనవసరం ఎవరిమంటే బెదిరించేది లేదు, పోలీస్ కేసులు లేవు, అందరూ సుఖశాంతులతో ఉన్నారు. ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆదోని అంటే పోలీసు వాళ్ళు, ఆ ఎస్పీలు కూడా అమ్మో అక్కడ మత కల్లోలాలు జరిగిపోతాయి అని భయపడి అది ఇది నోటికి వచ్చింది మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడున్నాయి చూపించండి. ఎంత సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. నేను వెళ్తున్నాను, మీరందరూ వస్తున్నారు, అందరూ కూడా హిందువు లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరూ కలిసికట్టుగా ఎంత సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నాం మనం అందరూ కూడా. ఎవరి పనులు వాళ్ళు, ఎవరి పండగలు వాళ్ళు చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ఎప్పుడైనా సరే ఈ బక్రీద్ ఇంత సంతోషంగా ఎప్పుడైనా చేసుకున్నారా? నేను కూడా వచ్చి మీతో పాటు ప్రార్థనలు చేసినంత భాగంగా ఎంత బాగా చేసుకున్నాను. అలాగే మిలాద్ నబీ ఎంత బాగా చేసుకున్నాం. అదే సందర్భంలో గణేష్ పండుగ ఎంత బాగా చేసుకున్నాం, దీపావళి ఎంత బాగా చేసుకున్నాం. రేపు క్రిస్మస్ వస్తా ఉంది క్రిస్టియన్లకు సంబంధించి, ఆ క్రిస్మస్ ఎంత బాగా చేసుకున్నాం. మొన్ననే మున్సిపల్ ఆఫీసులో క్రిస్టియన్ కి సంబంధించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో అర్ధరాత్రి నేను పాల్గొన్నాను పోయి. సో ఇలా అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో కావాలనే ముద్రేసి, లేదో ఎవరికొకరు పడదు, వీళ్ళంతా ఒకరి మీద దాడులు చేసుకుంటున్నారనే ముద్రేసి జనాల మీద అభివృద్ధి అంటే ఎప్పుడైతే ఎవరైనా ప్రశ్నిస్తారో మాకు అభివృద్ధి లేదు, మాకు ఇళ్ళు కావాలి, మాకు రోడ్లు కావాలి, మాకు మరుగుదొడ్లు కావాలి, మాకు ఫ్యాక్టరీలు కావాలి, ఉద్యోగం కావాలని అడిగినారనుకోండి, అప్పుడు ఏదో గొడవ చేసేది, హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టేది, ఆ గొడవ మీద డైవర్ట్ చేసేది. ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు. ప్రజలు ప్రజలు ఆదోని అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు, ఆదోని బాగుండాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క కుటుంబము కూడా సంతోషంగా బతకాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కావాలనుకుంటా ఉన్నారు. ఈ ఊరు బాగుపడితే ఊరంతా బాగుపడుతుందని కోరుకుంటా ఉన్నారు. మనమంతా ఈ ఊర్లో ఉన్నవాళ్ళం, ఈ ఊరు వదిలిపోం. మీతో పాటు నేను కూడా ఇప్పుడు ఆదోని వాసినే. ఎలక్షన్ల ముందు చెప్పారు ఎక్కడి నుంచో వచ్చినాడు, ఏం చేస్తాడు, ఏం తెలుసా అన్నారు. ఇప్పుడు మీ అందరికంటే ఎక్కువ ఆదోని గురించి నాకు తెలుసు, మీ అందరికంటే ఎక్కువ ఈ మసీదు గురించి నాకు తెలుసు, మీ అందరికంటే ఎక్కువ ఈద్గా గురించి నాకు తెలుసు, మీ సమస్యల గురించి తెలుసు, నేను మీరు పడుతున్న బాధలు తెలుసు నాకు. ఇవన్నీ కూడా నేను చెప్తాను పైకి వెళ్ళి కూడా. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఈరోజు ఈయన పెద్ద మనిషి నన్ను ఇంతకుముందు నాకు ఈ శ్మశానానికి సంబంధించినటువంటి
బాధపడతాను. శ్మశానం గురించి ఇబ్బంది అవుతా ఉంది, అక్కడ క్లియర్ బాగా మురికి చేరిపోయింది, చెట్లు మొలిచిపోయినాయి, కష్టంగా ఉందని నాకు ఫోన్ చేశారు. నాకు మనిషి కూడా రాలేదు, ఒక ఫోన్ లో చెప్పినారు అంతే, పలానే కబరస్థాన్ లో సమస్యలు ఉంది, ఇబ్బంది ఉంది అంటే వెంటనే మున్సిపల్ కమిషనర్ పంపించి ఎంతమంది వస్తున్నారు సుమారుగా 10-15 మందిని పెట్టి అక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టిస్తా ఉన్నాం, అదంతా క్లీన్ చేయిస్తా ఉన్నాం. శుభ్రంగా ఉందా లేదా? అయితే ఉంది, దినం 2 గంటలు చేసి వెళ్ళిపోతున్నారు. అంటే పొద్దున్న 6 గంటలకు వస్తారు డ్యూటీకి, ఈడ 10 గంటల వరకు చేసి వెళ్ళిపోతారు. దినం కొంచెం వస్తున్నారు సార్. తప్పనిసరిగా ఇప్పుడు ఏ చిన్న పెద్ద సమస్య అయినా సరే పట్టించుకునే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఇప్పుడు నిర్లక్ష్యం లేదు అని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. మీకున్నటువంటి సమస్యలు ఏవైనా సరే తప్పనిసరిగా తీర్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అన్ని ఒకసారిగా చేయలేకపోవచ్చు కూడా, ఎందుకంటే రాత్రికి నేను చూస్తాను. ఏం చెప్పాలి? 1,33,00,000. నీకు 1,33,00,000 కాదు, 30 కోట్లను తెచ్చిస్తాను. నీకోసం కాదన్నా, చెప్తాను. అంటే నేను చెప్తాను, ఎందుకంటే 1 కోటి 2 కోట్లతో ఆదోని అభివృద్ధి చెందదు. మీరు గమనించారు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 5 కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్లు వేయిస్తా ఉన్నాను. గుంతలన్నీ ఉంటే 1,30,00,000 ఇచ్చి గుంతలు పూడుస్తా ఉన్నాను. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ ధైర్యంగా ఉండండి. నేను ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను. నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను, వాళ్ళని ఒప్పిస్తాను. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఒప్పించి డబ్బులు తీసుకొని వచ్చి ఆదోనిని ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ధైర్యంగా ఉండాలి. ఎవరో ఇప్పటితో అయిపోది. నేను ఎమ్మెల్యే కేవలం 4 నెలలు మాత్రమే అయింది. ఇంకా నాకు 4.5 సంవత్సరం ఉంది. 4.5 సంవత్సరాల్లో దేవుడి దయ వల్ల అద్భుతాలు జరగాలని మనం అందరూ కోరుకోవాలి. తప్పనిసరిగా అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉంటాను. మీరందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలు చేసినందుకు, నన్ను దీవించినందుకు, నన్ను అన్ని రకాలుగా చక్కగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम सलाम हजरत जी अल्हम्दुलिल्लाह ईदगाह कमेटी पूरा जी शाही जान जी अल्हम्दुलिल्लाह अभी छोड़ो अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। हज़रात इकराम, आज जो जामिया मस्जिद में हम ठहरे हुए हैं, आज का जुमे का टॉपिक भी मशवरे के ताल्लुक से था। मशवरा क्या है? आका दो जहां अल्लाह रब्बुल इज़्ज़त का हुक्म है मशवरा करना हर एक इंसान से, और मेरे आका की सुन्नत है और सहाबा का तरीक़ा है, जिससे कि मशवरे ही से हर चीज़ कामयाबी होती है, बरकत आती है। अल्हम्दुलिल्लाह आज जो हम लोग एमएलए साहब आए हुए हैं जो असम्बली में, अल्हम्दुलिल्लाह ये बात उठाई शाही ईदगाह के ताल्लुक से और शादी हाल के ताल्लुक से, और जो मिलादुन नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम के ताल्लुक से भी आपने कहा अदोनी में बेहतरीन मिलाद मनाया जाता, बेहतरीन तबरुकात है। अल्लाह ये चीज़ को कबूल अता फरमाए। आपने जो अदा किया है वो चीज़ को अल्लाह कामयाबी से हमारे चीज़ें हुकूमत तक पहुंच गई है, अल्लाह आसानी से बनने की तौफीक भी अता फरमाए और हर चीज़ इंसानों के लिए, मुसलमानों के लिए आसानी अता फरमाए। और हमारे एमएलए साहब का बहुत बहुत मुबारकबाद है। शादी खाने का बड़ी खुशी की बात है कि एमएलए साहब बकरीद को भी आए, नमाज को भी, जुम्मा के दिन भी आज आदुनी में आए और आदुनी के पूरे हालात मालूम करके जो चंद्रबाबू नायडू साहब के साथ सब आदुनी असेंबली के
तारीख में आज तक भी कोई भी एमएलए इतना आवाज नहीं उठाया जो मुसलमानों के बारे में जो है सर मुसलमानों के बारे में बहुत दर्द रख रही और बहुत दर्द रख रही इसके भी काम करती पूरा उम्मीद है और शादी खाना भी जल्द से जल्द पूरा करती बल्कि उम्मीद है हमारी दुआ भी है कि सर जल्द से जल्द पूरे मुसलमानों का हालात जो सुधारने को इंशाल्लाह जरा नौकरियों को जरा एक करके ऑटो नगर के बारे में तो बहुत बड़ी परेशानी है ऑटो नगर की ऐसी परेशानी है 2-3 हुकूमत बदल गए लेकिन आज तक ऑटो नगर का काम नहीं हुआ मैं भी बड़ी उम्मीद करता हूँ सर से ये काम बड़ा बस्ता है ये पूरा करेंगे क्योंकि वो तो इधर उधर भाड़े भर नहीं सक रहे आजकल जो काम करने वाले सब इधर ऑटो नगर में रहे तो सब बहुत अन्याय होती पैसे भी भन को है इंशाल्लाह ये सब बात सार करती बल्कि पूरी उम्मीद है मैं भी दुआ करता हूँ सर को जल्द से जल्द ऑटो नगर काम पूरा करे